క్యూనే న్యూస్కు స్వాగతం. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, వడగాల్పులు వీస్తున్నాయని, వీటి బారి నుండి తప్పించుకోవడానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిరికొండ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అరవింద్ మండల ప్రజలకు తెలిపారు. ఈరోజు ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలని వారికి వివరించారు. అనంతరం డాక్టర్ అరవింద్ క్యూనే న్యూస్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ అనంతరావు, సూపర్వైజర్ తబితా, మండోదరి, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు మనం ఎండకి వెళ్ళేటప్పుడు ముందు జాగ్రత్త మన దగ్గర ఏమేమి ఉండాలి, మెయిన్గా ఏముండాలి, మనతో వాటర్ ఉండాలి. ఎండ నుండి కాపాడుకోవడానికి ఏముండాలా, ఉండాలా లేదా, గొడుగు ఉండాలి. మనం పాటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ వడగాల్పుల యొక్క కాపాడాలి. అర్థమైందా? మనమంతా అవగాహన సదస్సు చేయించాలా. అట్లా అని చెప్పేసి మొత్తం ఎండల్లో మనం వెళ్ళొద్దు కదా. మన జాగ్రత్తలు మనం చూసుకుంటూ ప్రజలని ఇప్పుడు ఇంతకుముందు అవగాహన కల్పించడం, ఇప్పుడు ఏం చేయాలంటే ఆచరణలో పెట్టడం. ఇంతకుముందు అంతా అవగాహన సదస్సులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడైనా అవగాహన బ్రాకెట్ పెట్టి ఆచరణ ముందుకు చైతన్య మనసుని చేయాలా. ఎట్లా చేయాలా మనము? ఇప్పుడు మనకు బిహెచ్ఎండీలు ఒకటి అక్కడ ఏదైతే మనకు గ్రామ సభల్లో మనకు అక్కడ మనకు టైం వచ్చినప్పుడు మన ఈ సీజన్కి సంబంధించిన జాగ్రత్తల గురించి చెప్పాలా. కంపల్సరీ వాటర్ తాగమని చెప్పాలా. బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక రాగానే కొద్దిసేపు చల్లటి గాలికి ఉండమని చెప్పాలి. మన ఈ స్కార్పులను కూడా కొంచెం ఇట్లా పచ్చిగా కడుక్కొని చల్లగా, ఎందుకంటే వేడి గాలి రాకుండా తడి కూడా ఇట్లా వేసుకొని వెళ్తే గాలి వేడి లోపట్టుకోకుండా చల్లగా వెళ్తుంది. కాబట్టి మన కూలర్ కిందనే ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి మనం వాటర్ ఎక్కువ తాగొద్దు, నిమ్మరసం వాడాలా. కొంచెం ఇంట్లో వాళ్ళకి దొరికేటి ఏంటంటే ఇప్పుడు గంజి నీళ్ళు ఉన్నాయి, గంజి కంపల్సరీ వాటర్ తాగమని చెప్పాలి. మనకు భూమి మీద ఎంత నీటి శాతం ఉన్నదో, ఎంత ఉన్నది 75%. మనకు కూడా ఎంత ఉండాలా, అయితే శాతం ఉండాలనే కాదు, ఇప్పుడు ఏమంటున్నాము ఆచరించాలని చెప్తున్నాము. ప్రతి 10 కేజీలకి 1 లీటర్ చొప్పున వాటర్ ఈ సమ్మర్లో కంపల్సరీ వాడాలి. వాడతారా? చెప్తారా? అది చెప్తాను. తల్లి పిల్లలం పొన్న పూల రేకులం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలం, కార్యకర్తలం సేవా కార్యకర్తలం, ఆరోగ్య సేవా కార్యకర్తలం. ప్రజలకు ఆపద సమయంలో అండగుంటము, వ్యాధులతో మూలుగుతున్న దీన జనులకు ఆరోగ్య సౌభాగ్యం అందజేస్తాము, కుటుంబ సంక్షేమం చేకూర్చదము, పురటిగడ్డ రుణం తీర్చుకున్న సేవ చేస్తాము. పల్లె తల్లి పిల్లలం పొన్న పూల రేకులం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలం, కార్యకర్తలం సేవా కార్యకర్తలం, ఆరోగ్య సేవా కార్యకర్తలం. ఇంటి వంటి శుభ్రతను నేర్పిస్తాము, అంటు రోగాలు రాకుండా చూడమంటాము, చిన్న చిన్న జబ్బులకు మందులిస్తాము, అవసరమైతే ఆసుపత్రికి పంపిస్తాము, ఎయిడ్స్ రోగ నివారణను ఎరుక చేస్తాము, ఎదురులేని సేవకులై సాగిపోతాము. పల్లె తల్లి పిల్లలం పొన్న పూల రేకులం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలం, కార్యకర్తలం సేవా కార్యకర్తలం, ఆరోగ్య సేవా కార్యకర్తలం. సిరికొండ మండల గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం.
ముఖ్యంగా ఈ వేసవి ఆరంభమైంది కాబట్టి ఆరంభంలోనే ఎండలు బాగా ఎక్కువన్నాయి కాబట్టి మీరు మీ ఆరోగ్యాలను ఎండ దెబ్బ తగలకుండా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎండ దెబ్బ లక్షణాలు ఎక్కువ జ్వరం రావడము, దక్క కావడము, కాళ్ళు చేతులు గుంజుకపోవడము ఈ లక్షణాలతో కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళంతా నీడ పట్టున ఉండి ఓఆర్ఎస్ వాటర్లో కలుపుకొని తాగగలరు. ఓఆర్ఎస్లన్నీ మీ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్య కార్యకర్తల దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొని వాటర్లో కలుపుకొని తాగండి. కొంచెం బాడీ వీక్ అనిపిస్తున్నా మీ ఆశ దగ్గర ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్య కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటర్లో కలుపుకొని తాగగలరు. కాబట్టి మన మండలంలోని ప్రజలంతా ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ మండల వైద్యాధికారి. మీకు ఏదన్నా అత్యవసర ప్రాబ్లం వస్తే 24 గంటలు హాస్పిటల్ తెరిచి ఉంటుంది కాబట్టి హాస్పిటల్కి రాగలరు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.